I request railway officials also. Yesterday I spoke to your CPRO, then all other officials. Please maintain protocols. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి మనకు ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు. అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడితే బాగుంటది. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా. అదే విధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కూడా పరిగణలోకి తీసుకోవాలా. నేను ఈటల రాజేందర్ అన్నకు మొత్తం చెప్పినాం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ ని కూడా ఆలోచించాలి. సి ఫర్ రైల్వేస్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్. తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద కిటీ ఆఫ్ రైల్వేస్. జిఎస్టీ అనుకోండి, రైల్వే టికెట్లు అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన జిఎస్టీ కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ ని కూడా గౌరవించాలా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ ని, ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో వాళ్ళని కూడా గౌరవించుకుంటే రైల్వే అధికారులకు నేను ఇది అందరు సభాముఖంగా టాక్ టు యువర్ రైల్వే బోర్డ్. నేను పెట్టించిన మీ సర్క్యులర్ ని ఏంది ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండాలా, రైల్వే అధికారులు ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలనే సర్క్యులర్ లో దిస్ క్లియర్లీ మెన్షన్ ఎంపీ, ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్ షుడ్ బి ఇన్వైటెడ్. బికాస్ నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా నేను చూస్తుంటాను, ఆయన లోకల్ ఆయన సర్పంచ్ కూడా అక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన పక్కకి. అది ఆయన గౌరవం అని నాకు కూడా తెలుసు. మా ఈటల రాజేందర్ అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచే బీజేపీకి వచ్చిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని ఆయన కూడా తెలుసుకుంటాడు. ఇక ముందు కూడా మాకు చేయి పట్టుకొని మాకు ప్రతి ప్రాజెక్ట్ లో ముందుకు తీసుకుపోతాడని